దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్లారా, ఈరోజు ఫ్రైడే 1 ఆగస్ట్ 2025. మీ అందరికీ యేసు ప్రభు పేరిట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? కీర్తనలు 46వ అధ్యాయము మొదటి వచనము. Psalm number 46 and verse 1. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మనకు నమ్ముకొనదగిన సహాయకుడు. ఆపత్కాలంలో, కష్టంలో ఉన్నప్పుడు, అందరూ మనల్ని విడిచినప్పుడు, సహాయము నిరాకరించినప్పుడు దేవుడు పలుకుతున్న మాట, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడై ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు అపాయంలో ఉన్నావు, కష్టంలో ఉన్నావు. ఏ దిక్కు చూసినా ఏ సహాయము ఎవరి ద్వారా నీకు దొరకని పరిస్థితిలో ఉన్నావు. అటువంటి పరిస్థితిలో దేవుడొక్కడే మనకు సహాయము చేయగల దేవుడు, చేసే దేవుడు, చేయాలని వాగ్దానం ఇస్తున్న దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగునుగాక. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. Let me read this in English. God is our refuge and strength, a very present help in trouble. In trouble is your immediate help. నీ యొక్క ఆపదలో నీకు వెంటనే సహాయం చేయవడని అర్థము. వెంటనే చేసే దేవుడు. ఈరోజు చాలామంది వెంటనే సహాయం లేని పరిస్థితుల్లో కుమిలిపోతున్నారు, పడిపోతున్నారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడై ఉన్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇంత మనకు సహాయం చేస్తాడని ఆయన చెబుతున్నాను. ఎందుకు మనం నమ్మలేకపోతున్నాము? Why are we not having faith and believing in this word? That he is there, is your sure help. అయినా మనము సహాయం కొరకు ఇక్కడ అక్కడ వెళ్తాము. ఇశ్రాయేలు ప్రజలు సహాయం కొరకు ఐగుప్తుకు వెళ్ళేవారు. దేవునికి విరోధమైన, దేవునికి వ్యతిరేకమైన స్థలాలకు వెళ్తాము సహాయం కొరకు. ప్రియ సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రతి ఒక్కరము ఈ విషయమును మనం జీవితంలో సరి చేసుకోవాలి. దేవుడు ఉన్నాడని చెప్తున్నప్పుడు ఆపత్కాలంలో దేవుడు ఉన్నాడని నమ్మాలి. ఎటువంటి హెల్త్ కండిషన్లో నీవు ఉన్నానో, ఎటువంటి ఫైనాన్షియల్ కండిషన్లో నీవు ఉన్నానో, ఎటువంటి ఫ్యామిలీ క్రైసిస్లో నీవు ఉన్నానో, ఎటువంటి చిల్డ్రన్ ప్రాబ్లమ్స్లో నీవు ఉన్నానో, దేవుడు నమ్ముకోదగిన సహాయకుడు. ఎటువంటి ఆపదలో నువ్వు ఉన్నా, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాడు. ఈ ఆరాధనలో ఉన్న ప్రతి ఒక్కరు, ఈ మార్నింగ్ డివోషన్ వింటున్న ప్రతి ఒక్కరు ఏదో ఒక ఆపదలో నీవు ఉన్నావు. మేబీ ఉద్యోగ సంబంధమైనది, వ్యాపార సంబంధమైనది, లేక మీ ఆత్మీయ జీవితానికి సంబంధమైన ఆపదలో ఉన్నావు. దేవుడే నిన్ను రక్షించగ, దేవుడే తిరిగి నీకు నిలబెట్టగలరు. గాడ్ కెన్ రివైవ్ యూ, విల్ రివైవ్ యూ. మనుషులకు నీకు అసాధ్యము, నాకు అసాధ్యము, కానీ దేవునికి సమస్తము సాధ్యమై ఉన్నది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, నీవు నిస్సహాయుడు కాదు, నీవు దిక్కు లేని వాడవు కాదు. నీకు దేవుడే నీకు సహాయము, దేవుడే నీకు దిక్కై ఉన్నాడు. హిందీ में पढ़ेंगे भजन संहिता 46th चैप्टर और पहला वचन पढ़ रहे हैं. परमेश्वर हमारा शरण स्थान और बल है, संकट में अति सहज से मिलने वाला सहायक. देखो, संकट में बहुत प्रमुख चीज है. सब लोग के जीवन में संकट का समय आता है. संकट में अति सहज में मिलने वाला सहायक है. अति सहज में बहुत आराम से मिलने वाला सहायक है. प्रभु को बहुत धन्यवाद अदा करते हैं. आज कौन सा चीज में आपको परमेश्वर से सहायता चाहिए, बहुत आराम से वो सहायता करेंगे. उनकी सहायता के लिए आपको सर नीचे रखकर पैर ऊपर रखने की जरूरत नहीं. ఆయన సహాయం కొరకు తల కింద పెట్టి కాలు పైన పెట్టినంత అవసరత లేదండి. కేవలం నువ్వు నమ్మాలి.
నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, ఈ ఆరాధనలో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. అవును తండ్రి, మా యొక్క ఆపదల్లో నీ ఒక్కడివే నమ్ముకొనదగిన సహాయకుడివై ఉన్నావు నాయన. ఈ ఆరాధనలో ఉన్న నీ బిడ్డలు ఏ సహాయం కోరుతున్నారో, ఏ సహాయం కొరకు అడుగుతున్నారో ప్రభా, ఈరోజు ఆ కుటుంబం అంతయు ఆ సహాయం పొందుకున్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. చాలామంది వారి పిల్లల భవిష్యత్తు కొరకు సహాయం అడుగుతున్నారు. పిల్లలు మంచి సెటిల్మెంట్ కొరకు సహాయం అడుగుతున్నారయ్యా. నీ ఒక్కడివే వారిని సరిచేయగలవు. నీ ఒక్కరివే వారి పిల్లలను కాపాడగలవు నాయన. సరిచేయగలవయ్యా. సరి చేసినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. దేవా, చాలామంది నాయన ఫైనాన్షియల్గా సహాయం అడుగుతున్నారు ప్రభా. నీవే సహాయం చేసినందుకు స్తోత్రం నాయన. దేవా, ఫైనాన్షియల్ ఆపదలో నుంచి నీ బిడ్డలందరినీ దీవించి ఆస్వాదించి కాపాడేందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. సహాయం చేసినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. అనారోగ్యం వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఆరోగ్య సహాయం అడుగుచుండగా నాయన మంచి ఆరోగ్యము వారికి కలుగు చేసినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. సహాయం చేయని నాయన. జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న వారు, జాబ్స్ కొరకు కనిపెడుతున్న వారికి నీవు సహాయం చేసినందుకు స్తోత్రం. మంచి జాబ్స్ వరకు అనుగురించిన స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. వారి జాబ్స్లో కూడా నీ కృప దయచేసినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. దేవ, బిజినెస్ చేసిన వారందరి కొరకు ప్రార్థన, వారి బిజినెస్ అంతట్లో మీ సహాయం కొరకు స్తోత్రం. చదువుకుంటున్న పిల్లలందరి కొరకు, స్టూడెంట్స్ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను ప్రభా. మీ సహాయం అడుగుచున్నాను ప్రభా. స్కూల్ లెవెల్లో చదువుతున్న వారు, కాలేజ్ లెవెల్, యూనివర్సిటీ లెవెల్లో చదువుతున్న వారు అందరూ నాయన మీ సహాయం కొరకు, విదేశాల్లో చదువుతున్న వారు మీ సహాయమును కోరుతుండగా ప్రభా, నీ వారందరినీ నువ్వు సహాయం చేసినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. నాయన, థ్యాంక్ యూ ఫర్ హెల్పింగ్ ఎవ్రీబడి మై ఫాదర్ ఇన్ హెవెన్ నాయన. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకుని వారు దీవించి మీ దయాకీటం ధరింపచేసి, మీ దయలో మనుషుల దయలో వారు ధరింపచేసి మీరు కాపాడడానికి స్తోత్రం. పరిచయం చేసిన ప్రతి ఒక్కరూ మీ సహాయంతో పరిచయం చేయటకు సహాయం చేయండి. భారతదేశం కొరకు, భారతదేశ రక్షణ కొరకు ప్రార్థన చేసినాను. ఈ దేశం రక్షించడంలో నాయన నీవే ఈ దేశానికి సహాయకుడు అయినందుకు స్తోత్రములు. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేము యొక్క శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థనంతయు అడిగి వేడుకొని పొందినాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడునుగాక. మాకు అవసరమైన ఆహారమును మాకు దయచేయము. మా ఇట్లా ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించము. మమ్మల్ని శోధన తెగ కీనిని తప్పించము. ఎందుకని రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవైయును తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభుని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అనుని సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.